వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కన్నుల పండుగగా ముక్త శ్రీ సీతారాముల కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన నారాయణపేట ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. భారీ విశాల్ శోభయాత్రను అట్టహాసంగా ప్రారంభించిన ఎమ్మెల్యే రాజాసింగ్. వేల సంఖ్యలో కాషాయ జెండాలు పట్టుకొని పాల్గొన్న జనం. డాక్టర్ సాయి కృష్ణమూర్తి వంటి వ్యక్తులను ప్రోత్సహించాలి. అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్య. ముస్తాబాద్ మండలంలో అంగరంగ వైభవంగా పట్టాభిరాముని కళ్యాణం. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తజనం. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నారాయణపేట జిల్లా ముక్తశ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవస్థానం రామ్లీలా మైదానంలో సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దంపతులు సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు వేద మంత్రాలతో అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అనంతరం సంగం బండ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, పడమడి ఆంజనేయ స్వామి భజన మండలి ప్రతినిధి భీమ్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గుప్తా, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, గడ్డం వెంకటేశ్వర్ రెడ్డి, మామిళ్ళ ఆంజనేయులు, నాగిరెడ్డి, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిఐ సీతయ్య, ఎస్ఐ పర్వతాలు తమ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. దయచేసి మీ పాదరక్షలు వదలాలి. మీ పాదరక్షలు ఎక్కడికి పోవక్కడ వదలండి. మీ కాళ్ళకు పాదరక్షలు వేసుకుని సీతారామ కళ్యాణం చూస్తే మనకు చాలా మహాపాపం. ఇది దయచేసి గమనించాలి. చాలా మంది భక్తులు ఈ యొక్క మండపంలో ఉన్న వాళ్ళు పాదరక్షలు ఎవరు ధరించొద్దు. కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు అందరూ శ్రీరామనామం జపించాలి. అందరూ భక్తితో జపించాలి. దయచేసి ఇక్కడ మహిళలకు ఇవ్వాలి అవకాశము. పురుషులు ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి ఇరువైపు వాళ్ళు వెనక్కి వెళ్లాల్సిందిగా మీతో కోరుతున్నాం. దయచేసి మహిళల మధ్యలో కూర్చోకండి దయచేసి ప్లీజ్. ఇక్కడ ఎందుకంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళకు ఇంకొక 10 సార్లు చెప్పాలి. గట్టిగా చెబుతాం 10 సార్లు. తదుపరి సంవత్సరంలోనే అయోధ్యలో రామచంద్రుడి యొక్క భవ్యమైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క నిర్మాణం జరుగుతుంది. కాబట్టి గట్టిగా మన మక్కల యొక్క రామనామ పిలుపు అయోధ్యలో ఉండేటటువంటి రామచంద్రుడికి వినబడాలి. కాబట్టి 2 చేతులు పైకి గట్టిగా చెప్పి దేవుడు శ్రీరామచంద్ర భగవానికి, సీతామాతాకి, పవన సుత హనుమానికి, పరమటి ఆంజనేయ స్వామి భగవానికి. ప్రోగ్రాంలో భాగంగా ఇంకొకటి రామ్లీలా మైదానం మనకు రాత్రి చిన్నగా వస్తా ఉంది. దాని గారు మీరు మొన్న నా భాషలో మొన్న ఎంత కావాలో అంత పెద్ద చేసుకుంటూ పోయినా ఇక ముందు కూడా అక్కడ ఉన్న షెడ్యూల్ వర్క్లో వాళ్ళు సమర్పించేట మాకు హైదరాబాద్లోని గోషమహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ ఆకాష్ పూరి హనుమాన్ మందిర్లో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం రాణి అవంతిబాయి భవనం నుండి శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో భారీ విశాల్ శోభయాత్రను అట్టహాసంగా ప్రారంభించారు. పెద్ద ఎత్తున యువకులు, రామభక్తులు, మహిళలు రాణి అవంతిబాయి భవనం వద్దకు చేరుకొని శోభయాత్రలో పాల్గొన్నారు. వేల సంఖ్యలో రాజాసింగ్ అభిమానులు, రామభక్తులు కాషాయ జెండాలు పట్టుకొని జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ శోభయాత్ర ముందుకు కదిలారు. ధూల్పేట్, మంగళహాట్, పురాణాపూల్, గాంధీ విగ్రహం ప్రాంతాల రామభక్తులతో కిక్కిరిసిపోయింది. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ భారీ పోలీసులు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
की, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की। आज श्री रामनवमी शोभा यात्रा में जितने भी भाई बंधु पधारे हैं, मैं आप सबको हृदय से प्रणाम करता हूं, क्योंकि बिना आपके यहां शोभा यात्रा सफल नहीं होगी। पिछले 2010 से यहां शोभा यात्रा निकलती है और निरंतरम 2010 से लेकर आज तक आप सबका इसी तरह आशीर्वाद बना रहा है। इसके लिए आपको पूर्ण रूप से धन्यवाद प्रकट करता हूं। इस वर्ष की भी शोभा यात्रा इतिहास रचना है मेरे भाइयों, इतिहास। और बड़ा ही गर्व के साथ मैं कहता हूं, కర్నూలు జిల్లా డాక్టరింగ్ వింగ్ అధ్యక్షుడిగా డాక్టర్ సాయి కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరైన అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణ ఐ హాస్పిటల్ అధినేత సాయి కృష్ణమూర్తి జిల్లా డాక్టర్ వింగ్ అధ్యక్షునిగా చేస్తూ నిరుపేదలకు నామమాత్రం ఫీజు తీసుకుంటూ చాలా మంది పేదలకు కంటి వైద్య సేవలు అందించారని అన్నారు. ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తే ఆ సామాజిక వర్గానికి న్యాయం జరగడంతో పాటు పార్టీకి మరింత బలం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. తమపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పినందుకు పార్టీ కోసం కష్టపడి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తానని డాక్టర్ సాయి కృష్ణమూర్తి అన్నారు. మన పార్టీ గుర్తించి ఆయన చేసిన సేవలకి గుర్తించినారు కాబట్టి ఆయనకి ఈరోజు జిల్లా డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మన పార్టీ తరపున ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళ యాదవుల్లో కూడా చాలా యాక్టివ్గా కృష్ణమూర్తి గారు బాగా పనిచేస్తూ ఉంటారని చెప్పేసి కూడా చెప్పడం లేదు. ఎందుకంటే విద్యావంతులు కాబట్టి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ముందుంటే అన్ని రకాలుగా వాళ్ళకి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి పదవులు కూడా వస్తాయని చెప్పేసి కూడా మన గౌరవ ముఖ్యమంత్రులు అయినటువంటి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఆదోని శాసనసభ్యులు మరియు నాకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ వై సాయి ప్రసాద్ రెడ్డి గారికి, మరియు నాకు సోదర సమానుడైనటువంటి స్నేహశీలి మృదు స్వభావి అయినటువంటి డాక్టర్ ఏ మధుసూదన్ గారు ఎమ్మెల్సీ, మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరికీ నన్ను కర్నూలు జిల్లా డాక్టర్స్ వింగ్ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు రాబో కాలంలో పార్టీ పరిశిష్టతకు నా సహాయ సహకారాలు అందిస్తానని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ప్రేమతో సాయన సహకారంతో ఈరోజు కర్నూలు జిల్లా అధ్యక్షునిగా డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడిగా డాక్టర్ ఓ కృష్ణమూర్తి గారిని నియమించడం జరిగింది. డాక్టర్ ఓ కృష్ణమూర్తి గారు గతంలో కరోనా టైంలో ఆదోనిలో చాలా మంది డాక్టర్లకు సేవ చేయడానికి ముందు రాకపోతే ఆ టైంలో ఈ ప్రాణానికి కూడా ఈయన రక్షణ ఉన్నా కూడా ఆయన చాలా కేర్ తీసుకుని ఈ చుట్టుపక్కల క్వారంటైన్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరికి కూడా వారు సహాయ సహకారాలు విపరీతంగా ఇచ్చారు. అంతేకాకుండా మనము మన పార్టీ తరఫున సాయన ఎవరికి చెప్పి పంపించినా వారికి వైద్యము ఆపరేషన్ అయితేనేమి ఏదో నామినల్ ఫీజు తీసుకుని వారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మన పార్టీ పేరు చెప్తే ఇమ్మీడియట్గా వారికి అందరికీ కూడా అవుట్ పేషెంట్లు అయితేనేమి సర్జరీలు అయితేనేమి కూడా వారు కన్సెషన్ ఇచ్చి వాళ్ళకి ప్రేమ ఆప్యాయతతో వారికి మంచి వైద్యం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వీరు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కువగా ఉన్నారని చెప్పి ఉద్దేశంతో సాయన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారికి ఈయన పేరు రెఫర్ చేస్తే ఇమీడియట్గా వారికి ఈ పదవి ఇచ్చినందుకు జగనన్న గారికి అలాగే సాయన్న గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ముస్తాబాద్, చిప్పలపల్లి, నామాపూర్, బందనకల్, రామ్ లక్ష్మణులపల్లె, కొండాపూర్, మొర్రాయిపల్లెతో పాటు వివిధ గ్రామాల్లో పట్టాభిరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పలు దేవాలయాల్లో పచ్చని పందిర్లు వేసి ప్రత్యేక పెండి మండపాల్లో కళ్యాణరాముని వివాహాన్ని వేద పండితులు నిర్వహించారు. ముస్తాబాద్ మండల గడ్డ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల వివాహ వేడుకను జరిపారు. ఉదయం హనుమాన్ మాలధారణ పట్టణంలో
శోభయాత్రతో స్థానిక వెంకటేశ్వర దేవాలయం నుంచి రాములోరి ఎదుర్కోలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెళ్లి పందిల్లో వేద పండితులు మెట్టు రామశర్మ, రాజు శర్మ, శ్రీపాద శర్మ మంత్రోచ్చరణల మధ్య జానకిరాముల కళ్యాణం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి నూతన వస్త్రాలు, పుస్తే మెట్టెలు, ఒడిబియ్యాన్ని సమర్పించారు. ఈ వేడుకల్లో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ బండారి సత్తయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ దంపతులు శరత్రావు భాగ్య అన్నదానం నిర్వహించారు. వారు కూడా స్వామివారికి 51 రూపాయలు కట్నంగా సమర్పించడం జరిగింది. అదేవిధంగా నీలం నాగేశం ఆలయంలో ఈ రోజున మధు రాజేంద్ర శర్మ గారు మరియు శ్రీపాద శర్మ గారు మరియు ఆలయ ధర్మకర్తలు, ఉస్తాబాద్ మండలంలో ఉండబడినటువంటి చాలా మంది హనుమాన్ భక్తులు, తర్వాత ఆంజనేయ స్వామి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దంపతులందరికీ కూడా ఆ పరమేశ్వరుడు సీతారామచంద్ర వారి యొక్క అనుగ్రహం కలగాలని ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటున్నాం. చాలా వైభవంగా ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం చాలా పవిత్రమైనటువంటి ఈ శోభకృతనామ సంవత్సరం లోపల శ్రీరామనవమి ఉత్సవాన్ని చాలా వైభవంగా జరుపుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి పెద్దలు చాలా మంది కూడా ప్రముఖులు కూడా వచ్చినారు. భద్రాచలంలో జరిగినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం ఏ ప్రకారంగా జరిగిందో అదే ముహూర్తంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం ఎర్రబెల్లి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు వెనిగండ్ల పిఎస్సిఎస్ చైర్మన్ కేవీ రామారావు, మన్నెం రంజిత్ యాదవ్, సర్పంచ్ మమతా కోటిరెడ్డి, నిడమానూరు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ సురిగిరి శ్రీనివాసరెడ్డి, దేవాలయ ధర్మకర్త మేరెడ్డి కృష్ణారెడ్డి, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివాలయంలో సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పట్టణంలోని హోమస్పేట్ చౌడేశ్వరి నగర్లో వెలిసిన శ్రీ సీతారాముల ఆలయంలో స్వామివార్లకు ముత్యాల తలంబ్రాలను సమర్పించి భక్తులతో కలిసి కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు. అనంతరం సీతారాములకు విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు దంపతులు, నాటకం అకాడమీ డైరెక్టర్ బండారు లక్ష్మీదేవి సూర్యనారాయణ దంపతులు, 11వ వార్డు కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవి దంపతులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి పలు గ్రామాల్లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆలూరు మండలం డీకంపల్లి రామాలయంలో సీతారాముల కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. మాక్లూర్ మండలం కృష్ణనగర్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదే మండపంలోని చిన్నాపూర్లో నిర్వహించిన శోభయాత్ర కింది తాండా రామాలయంలో ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్ట మీద ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరాముని ఆశీస్సులు స్వీకరించారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చడం గొప్ప కార్యమని వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల 2 టౌన్ సిఐ ఇబ్రహీం అన్నారు. ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు వద్ద వాసవి సర్కిల్లో కీర్తన సేవా సమితి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు దాహార్తి తీర్చేందుకు ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన సమితి సభ్యులను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని, ఇందుకు తమ శాఖ నుండి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కీర్తన సేవా సమితి అధ్యక్షుడు రాజు, ఏఎస్ మొబైల్స్ ప్రతినిధి శ్రీకాంత్, సమితి సభ్యులు, ఆటో యూనియన్ సభ్యులు గురు, పాములేటి ఎల్లయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఈ వాసవి సర్కిల్లో కీర్తన సేవా సమితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ చలివేంద్ర ఓపెనింగ్ కి నన్ను పిలవడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈ వేసవి కాలంలో ఈ ప్రయాణికులు, ఈ ఆటో డ్రైవర్లు, ఇంకా ఇక్కడికి వచ్చే ఎవరైనా సరే ఈ వేసవి కాలంలో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషదగ్గ విషయం. ఈ సందర్భంగా ఈ నిర్వాహకులందరినీ మా పోలీస్ శాఖ తరఫున కూడా చాలా అభినందిస్తున్నాను. నన్ను కూడా ఈ కార్యక్రమానికి పిలవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. శ్రీరామనవమి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలుచోట్ల సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 130వ డివిజన్ డీబీ కాలనీ ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో, మార్కండేయ నగర్లో బస్తీ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. వల్లభాబాయి పటేల్ నగర్లో సంతోష్ శర్మ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. హెచ్ఎల్ కాలనీ 2లో జరిగిన వేడుకలకు 129వ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రహమతుల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అపారామింద్ర త్రిపూర్వ్యగర సూర్యవర్చసం చిందే హిరణ్యవంశము సంతాపశ్చిందే మేధి ధావ్యాతన్మగుం తగుంద్రుజస్వా తదంగా ఆవయోః సాగ్రశతవర్ష సుఖేన జీవన సిద్ధ్యర్థం మాంగళ్య గౌరీ ప్రీత్యర్థం జరిగండి, తొందరపడకండి. నేను అప్పుడు అలాగే తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో రంగరంగ వైభవంగా ఈ యొక్క సీతారామ కళ్యాణము మరి వాడవాడలా జరుపుకుంటారు. మరి అదేవిధంగా ఈ యొక్క మార్కండేయనగర్లో మరి వేలాది మందితో మరి బస్తీ వాసులు ఈ శ్రీరామ కళ్యాణోత్సవం ఏర్పాటు చేసిన బస్తీ పెద్దలందరూ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలను ఆ శ్రీరాముని కోరుకునేది ఒకటే, మా యొక్క ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉంచాలి, వాళ్ళు చేసుకునే పనులను కూడా సక్రమంగా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో మరి ఈ యొక్క 6వ తారీఖున హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున జైలుగుట్ట నుంచి మరి యొక్క చంద్రగిరినగర్ శ్రీనివాస్ నగర్ మీదకెళ్ళి, నీలనగర్ మీదకెళ్ళి, మరి ఉషాములపురం మీదకెళ్ళి, ఈ డోడామిస్త్రి నగర్కి వెళ్ళి, షాపు నగర్ నుంచి మరి కుత్బుల్లాపూర్ చింతల నుంచి ఐడిపేట వరకు శోభయాత్ర జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటి నుంచి ఒకరు వచ్చి ఈ యొక్క ఘన విజయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి అందరూ కూడా భగవంతుడు ఆయు ఆరోగ్యంతో ఉంచాలి, ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇదే విధంగా చేసుకోవాలని చెప్పి శివభక్త మార్కండేయ నగర అభయ ఆంజనేయ స్వామివారి యొక్క సన్నిధిలో సీతారాముల కళ్యాణ మహోత్సవం మేము అంగరంగ వైభవంగా జరపడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఇట్లాగే మా సాయశక్తుల మేము ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ప్రతిరోజు కూడా మా యొక్క కృషితో పాటు మా బస్తీ వాసుల యొక్క కృషి, అలాగే అన్నదాతల యొక్క కృషితో మేము ఈ కార్యక్రమాన్ని మంచిగా సద్వినియోగం చేస్తున్నాము.
ఇటువంటి కార్యక్రమాన్ని మేము జరిపిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది మాకందరికీ. అలాగే మాలో ఐక్యతతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము అన్ని విధాలుగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము. ఇవే కాకుండా సంవత్సరానికి వచ్చినటువంటి ఈ పండుగలైతే ఏవైనా సరే, బోనాలు అయితేనేమి, దసరా అయితేనేమి, వినాయక చవితులు అయితేనేమి, అలాగే ఈ శ్రీరామనవమి కానీ ఇలాంటి పండుగ, శివరాత్రి అయితేనేమి, ఈ పండుగలను మేము చాలా అంగరంగ వైభవంగా మా సాయశక్తులు ఎంతవరకు అయితే మేము ఏదైతే చేయగలుగుతున్నామో అటువంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాము. ఈరోజు శ్రీరామనవమి రోజు కాబట్టి స్వామివారి యొక్క పెండ్లి మరియు ఈ అన్నదాన కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతున్నది. ఈ రోజులో మాకు అందరూ సహకరించినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎవరైతే ధన రూపంగా కానీ ధాన్య రూపంగా కానీ ఇచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేతులెత్తి మరీ నమస్కరించుకొని మా కమిటీ సభ్యులందరం ప్రార్థిస్తున్నాము. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిడుదవెల్లి శివమారుతి దేవాలయ ప్రాంగణంలో శివమారుతి దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పల్లటి కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం గ్రామస్తుల సహకారంతో చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్వతమ్మ, వెంకటయ్య, ఎంపీటీసీ కృష్ణమ్మ, కమిటీ సభ్యులు రంగయ్య, జంగచారి రామస్వామి, వెంకటయ్య, ఆలయ పూజారి పాలాది ఆంజనేయులు, గ్రంథాలయ వైస్ చైర్మన్ సురేందర్, బండా నిరంజన్, పాలాది లక్ష్మణ్, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలము నిడుదవెల్లి గ్రామము లోపల మేము గత 2013 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది ఒకటి మేము రామకోట యజ్ఞం చేసినప్పుడు చేసుకున్నాక మాకు ఆలోచన వచ్చింది శ్రీరామనవమి మాతాన్ని అంతకుముందుకు లేకుండే. అప్పుడు మేము విగ్రహాల దాత మనకు మాలింగ సార్ అప్పుడు మా ఈ విగ్రహాలు ఇప్పిస్తున్నందుకు ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికీ 2023 నాటికి 10 సంవత్సరాల సంది ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ మా గ్రామస్తుల సహకారంతో ఈ చందాలతోని ఈ పైసలతోనే మేము ఇది కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము. ఇంకా మునుముందు ఇంకా గ్రాండ్గా చేస్తాము. అందరూ సహకరించగలని మా యొక్క మనవి. ఈరోజు మాకు అంగరంగ వైభవంగా శ్రీరాముని కళ్యాణానికి భక్తులు చాలా అధిక సంఖ్యలో అనుకున్నంత కన్నా రెట్టింపు కన్నా ఇంకా ఎక్కువ వచ్చారు మాకు ఈరోజు. ఇంత అనుకోలేదు మేము వాస్తవానికి. ఇంకా అన్నం కూడా సరిపోతలేదు మాకు తెలియదు, కానీ చాలా అద్భుతంగా జరిగిందని మేము భావిస్తూ ఉన్నాము. ఇంకా మాకు ఈ యొక్క గ్రామస్తులు సహకరిస్తే ఇంకా పెద్ద ఎత్తున ముందు ఇంకా చేయగలమని మా యొక్క మనవి. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిడదవెల్లి గ్రామం, నేను సర్పంచ్గా మాట్లాడుతున్నా. కాకపోతే భక్తులు ఈసారి అనుకోకుండా డబ్బలు వచ్చారు. ఒక అంత అనుకుంటే 200 వచ్చారు. 10 ఏళ్ళ సార్లు మేము అందరం మా గ్రామ పెద్దలు, మా గ్రామస్తులు, మా యువకులు, యూతులు మొత్తం కలిసి ఇది దిగ్విజయంగా చేయాలని చెప్పి ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ చేయాలని మా కోరిక. సందర్భంగా ఈ గ్రామ ప్రజలందరికీ వచ్చినటువంటి భక్తులకు, తర్వాత కార్యకర్తలకు, అదేవిధంగా గ్రామ పంచాయతీ మెంబర్లకు అందరికీ, అందరి నాయకులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. ఇంతకుముందే చెప్పినట్టుగా కృష్ణయ్య గారు, సర్పంచ్ గారు చెప్పినట్టుగా గత 10 ఏళ్ళ నుంచి మనం విగ్రహాన్ని దానం చేసినప్పటి నుంచి, అంటే విగ్రహదాతగా ఉన్నాను నేను, ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా వీళ్ళు జరుపుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ మరోసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు గ్రామస్తులుగా. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ విధంగా 10 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ఇంకా ఇక్కడ వాళ్ళ ప్రజలందరూ కూడా శుభాభినందనలుగా ఉండాలని, అందరూ గ్రామస్తులందరూ శుభంగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కన్నుల పండుగగా ముక్త శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన నారాయణపేట ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. భారీ విశాల శోభయాత్రను అట్టహాసంగా ప్రారంభించిన ఎమ్మెల్యే రాజాసింగ్, వేల సంఖ్యలో కాషాయ జెండాలు పట్టుకుని పాల్గొన్న జనం. డాక్టర్ సాయి కృష్ణమూర్తి వంటి వ్యక్తులను ప్రోత్సహించాలి, అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్య. ముస్తాబాద్ మండలంలో అంగరంగ వైభవంగా పట్టాభిరాముని కళ్యాణం, అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తజనం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.